కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, ధాన్యానికి మద్దతు ధర ఈ 3 హామీలపై కాంగ్రెస్ మాట తప్పిందని కడియం తెలిపారు. ప్రజలకు అనేక మాయ మాటలు చెప్పి ప్రజలను భ్రమల్లో పెట్టి ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న ప్రజలను మోసం చేయడము వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మొదటి శాసనసభలోనే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కూడా మర్చిపోయి మేము ఏ రకమైన హామీ ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము, వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ నిరుద్యోగ భృతిని కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే నిన్నటి రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడ కూడా ఆ రకమైన ప్రకటన చేయలేదు, హామీ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు, మేము నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు అని చెప్పి శాసనసభ వేదికగా మాట మార్చి మాట్లాడడం జరిగింది. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. మన ప్రభుత్వం వస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. డిసెంబర్ 9న ఒకేసారి రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఏ రకమైన వనరుల పైన సమీక్ష చేయకుండా, హోంవర్క్ చేయకుండా, రాష్ట్ర ఆదాయ వనరులు ఏంటో తెలుసుకోకుండా, ఎక్సైజ్ చేయకుండా